రామ్నాథ్ గారు, చాలా క్లియర్గా కనిపిస్తోంది సార్. ఇద్దరి వార్తలు, ఇద్దరి తీరు. ఒక 2000 ఎకరాలే మిగులుతాయంటారు, ఇంకొకరు 4000 ఎకరాలు మిగులుతాయంటారు. 20 కోట్లకి ఒక ఎకరం తీసుకొచ్చేస్తామంటారు, ఇంకొకరు 50 కోట్ల ఎకరం చేసేస్తాము, అప్పులన్నీ తీరిపోతాయని అంటారు. అసలు ఈ లెక్కలన్నీ పక్కన పెడితే టీడీపీ నాయకుల్లోనే, టీడీపీలోనే, ఓవరాల్ టీడీపీలోనే దీనిపైన మోజు తగ్గింది అమరావతి పైన అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఇప్పుడు చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే, ఒక బేసిక్ గా ఇప్పుడు అమరావతి అన్నది ఒక పాలిచ్చే గేదె అవుతుందా, లేకుంటే అందరినీ కుమ్మే దున్న అవుతుందా అన్న ఒక ఐడియా అన్న ఆందోళన అయితే చాలా మందిలో ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక లేగ దూడని తెచ్చి, లేదు దీన్ని మనం బాగా దానా పెట్టి పెంచి పోషించుకుంటే ఇది పెద్ద అయిన తర్వాత మొత్తం రాష్ట్రానికి అంతా సరిపడా పాలిస్తుంది అని చెప్తున్నారు. అవును. కానీ ఆ తర్వాత అంత పెంచి పోషించిన తర్వాత ఇది గేదెలా పాలు ఇవ్వకుండా అందరినీ కుమ్మే దున్నవుతే ఏంటి సార్ పరిస్థితి అనేది ఇంకో వర్గం ఆందోళన. అంటే ఇంత పెట్టుబడి పెడుతున్నాం, ఇది నిలబడకపోతే మీరు అనుకుంటున్నట్లు లక్షల కోట్లతో వ్యవహారము, ఇలా అనుకున్నప్పుడు కాకపోతే ఏంటి పరిస్థితి అన్నది ఒకటి. అసలు ఏంటంటే ఇప్పుడు 2000 ఎకరాల 4000 ఎకరాల అన్నది చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన దాంట్లో సందర్భాలు వేరే. బేసిక్ గా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే 44,000 ఎకరాలు తీసుకోవాలి, ఇంకో 44,000 ఎకరాలు అన్నప్పుడు, ఎందుకు సార్ 53,000 ఎకరాలు తీసుకున్నారు కదా ఆల్రెడీ అన్నప్పుడు, లేదయ్యా 2,000 ఎకరాలే మిగులుతోంది అక్కడ, కాబట్టి మన పెద్ద ఎయిర్పోర్ట్ కట్టాలి కాబట్టి, స్టేడియం కట్టాలి కాబట్టి ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవాల్సి ఉంటుంది, మన దగ్గర 2,000 ఎకరాలే ఉందని నారాయణ గారు చెప్తున్నారు. ఇదే నారాయణ గారు 2014-19 మధ్య 4,000 ఎకరాలు కూడా కాదు, ఫస్ట్ లో అమరావతి మొదలు పెట్టినప్పుడు, ఈ ప్లాన్ అంతా మొదలు పెట్టినప్పుడు 8,000 ఎకరాలు మిగులుతుంది ప్రభుత్వానికి అని చెప్పారు. 8 నుంచి 2 వరకు వచ్చారా? 8,000 అన్నారు. 8,000 ఎకరాలు మిగులుతుంది, దాన్ని అమ్మేస్తే మనకి బ్రహ్మాండంగా మొత్తం అప్పులన్నీ తీరిపోతాయి అన్నారు. ఆ తర్వాత ఎక్కడికి ఇప్పుడు 2,000 ఎకరాలకి ఎప్పుడు వచ్చారు? ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవడానికి కాజు చెప్పడానికి చేశారు. ఇప్పుడు సరే 2,000 ఎకరాలే ఉందంటున్నారు, మరి ఇంత దాదాపు 1,00,000 కోట్లు అప్పు తెచ్చేకి సిద్ధమవుతున్నారు, మరి దీన్ని ఎలా తీరుస్తారు సార్ అన్న ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఇగో ఆంధ్రజ్యోతి లాగా, లేదా అక్కడ 2,000 ఎకరాలు కాదు 4,000 ఎకరాలు మిగులుతుంది, ఎకరం 20 కోట్లు వేసుకున్నా 80,000 కోట్లు ఇప్పటికే వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక అనుమానం ఏంటి అంటే, ఈ రోజు హఠాత్తుగా 2 కోట్ల రూపాయలు కూడా విలువ చేయని ప్రాంతంలో 20 కోట్ల రూపాయలకి ఎకరా చొప్పున మానిటైజేషన్ చేయాలి అని ప్రభుత్వం సిద్ధమవుతోందని రాశారు అంటే అక్కడ మళ్ళీ ఒక రియల్ ఎస్టేట్ భూమిని ఏమో తేవాలనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా వాళ్ళ భూముల్ని, ఇదిగో చూడండి ప్రభుత్వమే 20 కోట్ల రూపాయలకు అమ్మబోతోంది, మీరు ఇంకా ఆలస్యం చేస్తే అది ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతుంది, కాబట్టి వచ్చేయండి ఓ 10 కోట్లకు 15 కోట్లకు మా దగ్గర ఉన్న భూములు కొనుక్కోండి అని చెప్పి ఇతరులను ఏమన్నా ఈ ట్రాప్ లోనికి దింపుతున్నారా అన్న ఒక అనుమానం కూడా కలుగుతుంది. ప్రజల జీవితంలో చెలగాట మాడినట్టే కదా సార్, ఇప్పటికే చాలా చోట్ల అట్లా మోసపోయారు. రాజధాని అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అని అన్ని చేశారు, జీవితాలన్నీ నాశనం. ఇప్పుడు మళ్ళీ 20 కోట్లు పెడితే సాధారణంగా సార్ మీకు ఐడియా ఉంటుంది, ఒక 2 కోట్లు ఉందని అనుకుందాం, ఇప్పుడున్నది 2 కోట్లు అనుకుందాం, ఇది 4 కోట్లు కావాలంటే డబుల్ కావడానికి 4 కోట్లు కావాలంటే 4 నుంచి 5 ఏళ్ళు పడుతుంది అంటారు. ఏదైనా సరే మనం ఒక పెట్టుబడి పెట్టినప్పుడు అది డబుల్ అవ్వాలంటే 2 కోట్లు పెట్టామనుకో, 4 కోట్లు కావాలంటే ఒక 4-5 ఏళ్ళు వెయిట్ చేయాలి. మరి 2 కోట్లు ఉన్నది 20 కోట్లు 50 కోట్లు కావాలంటే ఎన్నేళ్ళు వెయిట్ చేయాలి? ఇప్పుడు 4 ఏళ్లలో ఈశ్వర్ గారు డబ్బులు కావచ్చు, ఇలాంటి సంక్లిష్టమైన వివాదాస్పదమైన ప్రాజెక్టులు హఠాత్తుగా వెనక్కి కూడా రావచ్చు ధరలు, గ్యారంటీ ఏం లేదు. 20 కోట్ల రూపాయలు ఏ ప్రామాణికం లేకుండా ఎవరు చెప్పకుండా 20 కోట్లు అంటూ ఉన్నారంటే ఈ లెక్కన మిగతా వాళ్ళని ఏమన్నా మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ ట్రాప్ లోనికి దింపుతున్నారా అన్న ఒక అనుమానం కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మొత్తం సిఆర్డిఏ ప్రణాళిక 77,000 కోట్ల రూపాయలు కానీ చెప్తున్నారు ఈ రోజు. సిఆర్డిఏ ప్రణాళిక 77,000 కోట్ల రూపాయలు కానీ ఇప్పుడు 48,000 కోట్ల రూపాయలకి ఆల్రెడీ ఓకే చేశారు. అంటే ఇంకా దాదాపు 40,000 కోట్ల రూపాయలు అప్పు కావాలి. అవును. ఈ ఏడీబీ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, జర్మనీ బ్యాంక్ ఇవన్నీ ఏంటంటే మేము ఒక్కసారిగా మీకు డబ్బులు ఇచ్చేము, మీరు పని చేస్తూ ఉంటే ఆ ప్రోగ్రెస్ బట్టి మేము విడతల వారిగా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఏ బ్యాంక్ అయినా అలాగే చేస్తుంది. ఈ ప్రోగ్రెస్ చూపించకపోతే ఆ డబ్బులు కూడా రావు, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రోగ్రెస్ చూపించకపోతే. కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటి, 77,000 కోట్ల రూపాయలతో ప్రణాళిక చేసుకున్నాం, ఈ బ్యాంకుల నుంచి వచ్చేది 31,000 కోట్లు, ఇంకా 40,000 కోట్ల రూపాయలు కావాలి, కాబట్టి దానికోసం మళ్ళా ఇప్పుడు ఎకరా 20,000 చొప్పున అమ్మొచ్చు అని అంటున్నారు. ఇదేంది ఈ రోజు వీళ్ళు చెప్తున్నదే. ఎప్పుడైనా సరే ఈ పనులు వీళ్ళు చెప్తున్నట్టు ఏడాదిలో 2 ఏళ్లలో పూర్తి కావు, ఇవి ఇంకా చాలా ఏళ్ళు పడతాయి, ఓ 10 ఏళ్ళు కూడా పట్టచ్చు. అప్పుడు వీళ్ళు అనుకుంటున్న ఈ 77,000 కోట్ల ప్రణాళిక ఏకంగా 1,50,000 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనం సింపుల్ గా ఇప్పుడే చూస్తే 2018లో సచివాలయాలకి నిర్మాణానికి 932 కోట్లు అయితే ఈ రోజు ప్రభుత్వం 1,698,000 కోట్లకు తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి కార్యాలయం హెచ్ఓడిలది
కరెక్ట్. 5,054 కోట్ల నుండి 1000 కోట్లకు తీసుకెళ్లారు. అంటే దాదాపు డబుల్ అయింది. మరి ఈ లెక్కన పెరుగుతూ పోతే ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలి? పైగా వీళ్ళు చెప్తున్న బాగా గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన అంశము, ఈ భూములమ్మి తెచ్చే డబ్బుల్లో కూడా మళ్ళీ ఆ డబ్బు ఎందుకు తెస్తున్నారు అంటే ఈ అమరావతి నిర్మాణం కోసమే తెస్తున్నారు. అప్పులు తెచ్చడానికి కదా. అప్పులు ఇప్పుడు 77,000 కోట్ల ప్రణాళిక ఇప్పుడు 31,000 కోట్లకి బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. కానీ విడతల వారిగా ఇస్తామంటున్నారు. అంతవరకు ఆగలేము. స్టార్టింగ్ 40,000 కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి ఈ ల్యాండ్ మానిటైజ్ చేద్దామంటున్నారు. అంటే మళ్ళా 40,000 కోట్ల భూములు అమ్మి మళ్ళీ అమరావతిలో పెట్టబోతున్నారు. ఆ ధరలు అన్ని పెరిగినాయనుకోండి, ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ అమరావతిలోకి వచ్చేస్తాయి. భూములకు సంబంధించిన వ్యవహారం అంతా. ఇది అప్పులు తీర్చడానికి కాదు. 77,000 కోట్ల రూపాయల ప్రణాళిక అంటున్నారు. 31,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు అప్పులు ఓకే అయ్యాయి. ఇంకో 40,000 కోట్ల అప్పులు కావాలి. దానికి భూములు పెడదాం అంటున్నారు ఇండైరెక్ట్ గా. ఓకే, అంటే ఏముంది, అదే అప్పులు కట్టడానికి కానీ పైన రాశారు కానీ లోపల స్టోరీలోకి వెళ్తే అదే ఉంది మీనింగ్ అంతా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఈ చక్రం లాగా అక్కడే అప్పులు తీసుకురావడము, అక్కడ భూములు అమ్మి ఆ అప్పులు తీర్చుకుంటూ మళ్ళీ అప్పులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఈ అప్పుల భారం అంతా ఎట్లా? రెండో అంశం అసలు వీళ్ళకి అప్పిచ్చే వాళ్ళు ఎవరు? ఎందుకంటే వరల్డ్ బ్యాంకు ఉంది, ఏడీబీ ఉంది, కేఎఫ్డబ్ల్యూ ఉంది, ప్రపంచంలో అన్ని బ్యాంకులు ముందుకు వచ్చేసాయి. ఇస్తున్నవన్నీ కలిపి 32,000 కోట్లు. ఇంకెవరు ఇస్తారు ఇవి కాకుండా? అందుకే భూములు అమ్ముదాం అంటున్నారు. 40,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి భూములు అమ్ముదాం. మరి అప్పులు తీరేది ఎప్పుడు? పైగా ఇదంతా ఈశ్వర్ గారు ఈ పాత అమరావతికి సంబంధించిన వ్యవహారమే ఇది. ఇంకో 44,000 ఎకరాలు తీసుకున్నారనుకోండి, అక్కడ ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలు, రోడ్లు వేయడానికి, డ్రైనేజీ సిస్టమ్ అంతా. మరి దానికి ఎక్కడి నుండి చేస్తారన్నది కూడా చూడాలి. మరి అంటే ఇది ఒక పెద్ద ఊపిలాగా తయారు చేస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి అమరావతి ముంపు ప్రాంతమా కాదా అన్నది చాలా సింపుల్. వరల్డ్ బ్యాంకే చెప్పింది కదా, అది ముంపు ప్రాంతం కాకపోతే మీరు ప్రత్యేకంగా డ్యాములు కట్టండి. వాగుల మీద ఎందుకు చెప్తుంది వరల్డ్ బ్యాంకు? మంత్రి నారాయణ గారే మేము డ్యాములు కడతాం 3 డ్యాములు అని ఎందుకు చెప్తారు? పైగా ఇంకోటి, అదేదో వర్షాకాలం గంట వర్షం వస్తే ఆ మాత్రం నీళ్లు నిలబడవా పునాది గోతుల్లో అని అంటున్నారు. అనేది గంట వర్షం వస్తే ఆగిపోతే 2 గంటల్లో ఇంకిపోవాలి. అలా జరగడం లేదు. ఈనాడు పత్రికలో చేపలు పట్టడం అంటే చేపలు అంటే ఏదో ఒక 1/2 కేజీ 1/4 కిలో చేపలు కాదు, 7 కిలోల చేపలని రాశారు. 7 కిలోల 7 కిలోల చేపలని క్లియర్ గా రాశారు ఈనాడు పత్రికలోనే. అదేమన్నా చేపల చెరువా లేకపోతే ఇంకేమన్నా? అదే జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పడం కోసం 7 కిలోల చేపలు పడ్డాయాడా అని పట్టుకుంటున్నారని రాశారు. అక్కడ ఏంటి, నిజంగానే అది కేవలం వర్షాకాలం మాత్రమే నీళ్లు ఆగే ప్రాంతం అయితే 7 కిలోల చేపలు పడవు. అవును, 7 కిలోల ఒక చేప పెరిగింది అంటే కొన్ని ఏళ్ల పాటు నీళ్లు స్థిరంగా అవైలబిలిటీలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇదే పునాదుల్లో 7 కిలోల చేపలు పడ్డాయంటే నీళ్లు సుదీర్ఘంగా ఏళ్ల తరబడి నిలబడుతున్నాయి. కేవలం ఏదో ఎండాకాలం ఇంకిపోవడం అది కాదు. పైగా ఇంకోటి ఏంటంటే ముంపు ప్రాంతం అనగానే సహజంగా మనం మైదానం మీద పైన సర్ఫేస్ మీద నీళ్లు నిలబడ్డాన్ని అనుకుంటాం. అది కూడా కాదు. జస్ట్ 1 అడుగు 2 అడుగుల్లో నీళ్లు ఆగాయంటే అది కూడా దాదాపు ముంపు ప్రాంతం కిందకి వస్తుంది. మరి ముఖ్యంగా ఇలాంటి కన్స్ట్రక్షన్స్ జరిగే అది చాలా ప్రమాదకరమైనది. 7 కిలోల చేప అంటే లోతు కూడా బానే ఉండాలి కదా సార్? అయ్యో, లోతులు ఉండుకొని కదా దాదాపు 2 నెలల పాటు నీళ్లు తోడారు. ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్లు ఇప్పుడు తోలడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. మరి అంటే అక్కడ నీళ్లు అనేది పక్కన నుండి ఉవికి వస్తున్నాయి. అదేదో వర్షం వస్తే అక్కడ ఆగి మళ్ళీ ఇంకిపోయే వాటర్ కాదు అనేది అయితే చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. అంటే మొత్తం ఏంటి అంటే ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తున్నారు. ఒక ఊబిలోనికి తీసుకెళ్తున్నారు. దాంతో పాటు వాళ్ళు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే మొన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ జరిగినప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి ఎవరు పెద్దగా వెళ్ళలేదు. ఆర్టీసీ బస్సులు పెట్టారు ప్రత్యేకంగా, వేలాది ఆర్టీసీ బస్సులు మళ్లించినా సరే ఎవరు పోలేదు. అటు గోదావరి జిల్లాల వైపు ఉత్తరాంధ్ర వైపు నుంచి కూడా పెద్దగా రాలేదు. ఎందుకు రాలేదు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు యాక్టివ్ గా ఇన్వాల్వ్ కావడం లేదు అంటే ఇదంతా కొందరు తెలుగుదేశం పార్టీ పెద్దలంతా అమరావతిలో వాళ్ళ స్వప్రయోజనాల కోసం అక్కడ భూములు కొనుక్కొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఇలా ప్రజల్ని మళ్లించాలన్నప్పుడు, యాక్సెప్టెన్సీ తీసుకురావాలన్నప్పుడు మాత్రం మా భుజాల మీద పెడుతూ ఉన్నారు భారాన్ని. అంటే మాకెందుకు ఇదంతా అన్నట్టుగా మారిపోయారు. పైగా ఈ అమరావతి మీద అన్ని ప్రాంతాల్లో ఆమోదం లేదు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అమరావతి ప్రకటన పైన అసెంబ్లీలో చేసినప్పుడు జిల్లాకు 10 ప్రాజెక్టులు అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆ మిగతా ప్రాంతాల నుండి వ్యతిరేకత రాకుండా వాళ్ళని మభ్య పెట్టడానికి. మొన్న నరేంద్ర మోడీ గారి సమావేశం జరిగినప్పుడు, పబ్లిక్ మీటింగ్ జరిగినప్పుడు ముందు పత్రికల్లో నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అంటే మళ్ళీ అది కూడా మభ్య పెట్టడమే. నియోజకవర్గానికి నేను ఫలాలు తీసుకొని వస్తాను, అమరావతి ఒకటి అనుకోవద్దండి అని. ఎందుకు ఈయన పదే ఈ ప్రకటనలు చేస్తూ ఉన్నారంటే మిగిలిన ప్రాంతాల్లో కేవలం ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కేవలం అమరావతి మీదే పనిచేస్తున్నారు, వాళ్ళు ఏది పట్టించుకోవడం లేదు మిగిలిన ప్రాంతాల గురించి అన్న ఒక ఇంప్రెషన్ ఉంది. కాబట్టి దాన్ని డౌన్ చేయడానికి
మభ్య పెట్టడానికి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రాంతానికి అది చేస్తాం, ఈ ప్రాంతానికి అది చేస్తాం అంటున్నారు కానీ ఏ ప్రాంతానికి చేయడం లేదు. ఎక్కడైనా అప్పులు పుడితే ప్రపంచంలో అప్పులు ఎక్కడ వచ్చినా కూడా తెచ్చి అమరావతిలోనే పోస్తామని బహిరంగంగానే చెప్తున్నారు.